హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసి అందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనము గేమింగ్ పీసీస్ అలాగే ఎడిటింగ్ పీసీస్ గురించి వీడియోస్ చేసి చాలా రోజులు అయితే అయిపోయింది. అయితే నేను మళ్ళీ మంచి పీసీ బిల్స్ మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నా. ఇవాళ వీడియోలో మనం వచ్చేసి బడ్జెట్లో 33,000 లోపే ఒక మంచి గేమింగ్ పీసీ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఇవాళ వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు గేమింగ్ పీసీ అనగానే ఓన్లీ నేను పీసీ యొక్క స్పెక్స్ మాత్రమే చెప్పను. దానికి కావాల్సిన మానిటర్ ఏంటి, అలాగే కీబోర్డ్ అండ్ మౌస్, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫుల్ సెటప్ నేను మీకు చెప్తానమాట. అది కూడా 33,000 లోపే నేను మీకు ఫుల్ సెటప్ అనేది చూపిస్తా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. అయితే ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. ఫ్రెండ్స్, వీడియో మొదలుపెట్టే కన్నా ముందు మీ అందరికీ కూడా ఒక విషయం అయితే చెప్పాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన అన్ని పార్ట్స్ కూడా ఆన్లైన్ నుంచే సెలెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడు మనకు ఆన్లైన్లో ప్రైజెస్ వచ్చేసి వేరీ అవుతుంటాయి ఎప్పటికప్పుడు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రైజే రేపు మీకు అలా ఉండకపోవచ్చు. ఒక 10 రూపాయలు తగ్గొచ్చు, ఇంకో 10 రూపాయలు దాని మీద పెరగచ్చు. ఇది మాత్రం అయితే నేను కన్ఫర్మ్ ఇవ్వలేను ఫ్రెండ్స్. అలాగే నేను ఇప్పుడు చెప్పిన అన్ని పార్ట్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే పెడతాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ పీసీబీలో ప్రొసెసర్ వచ్చేసి నా యొక్క ఫేవరెట్ ప్రొసెసర్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి AMD వాళ్ళది Ryzen 3 3200G ప్రొసెసర్. ఇది వచ్చేసి మనకు బడ్జెట్లో ది బెస్ట్ ప్రొసెసర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో ఈ ప్రొసెసర్ని బీట్ చేసే ప్రొసెసర్ ఇంకోటి రాలేదు. మళ్ళీ AMD వాళ్ళే దీనికి బీట్ చేసే ప్రొసెసర్ లాంచ్ చేయాలి ఏమో అనుకుంటారు. అయితే ఈ ప్రొసెసర్ వచ్చేసి మనకి ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. అది కూడా Radeon Vegas 8 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. ఇది 4 కోర్స్ 4 థ్రెడ్ ప్రొసెసర్ అనమాట. దీంట్లో క్లాక్ స్పీడ్ కనుక చూసుకుంటే బేస్ వచ్చేసి మీకు 3.6 GHz బేస్ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. అది మీరు ఓవర్ క్లాక్ కనుక చేశారనుకోండి, అప్పుడు వచ్చేసి మీకు 4 GHz వరకు మీకు మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మనం క్యాచ్ కనుక చూసుకుంటే 6 MB క్యాచ్ అనేది ఉంటుంది. అలాగే టీడీపీ వచ్చేసి మీకు 65 వాట్స్ టీడీపీతో ఈ ప్రొసెసర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు 9,793 రూపాయలు దీని యొక్క ప్రైస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అయితే ఇదే చూడొచ్చు, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంది చూపించడానికి. ఇది వచ్చేసి నేను సేమ్ ఇదే ప్రొసెసరే నేను ఇక్కడ కనిపిస్తుంది కదా పీసీ, దీంట్లో అయితే యూజ్ చేశాను. అప్పుడు నేను ఎంతకు పర్చేస్ చేసే తెలుసా? మ్యాక్సిమం ఇప్పుడు ఒక 5 to 6 months అవుతుంది నేను పర్చేస్ చేసి కూడా. నాకు 1000 రూపాయలు తక్కువకే వచ్చింది. అంటే మ్యాక్సిమం మీకు 8,600 8,700కో నేనైతే ఈ ప్రొసెసర్ని పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా చూపిస్తున్నా, చూడొచ్చు నేను పర్చేస్ చేసింది. నేను ఆ ప్రైస్ రేంజ్కి పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు 3-4 monthsకే ఎంత ప్రైస్ డిఫరెన్స్ వచ్చిందో. కాబట్టి మీరు ఎప్పుడు తక్కువ ప్రైస్కి వస్తే అప్పుడే ఈ పార్ట్స్ పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీ యొక్క మనీ అనేది సేవ్ అవుతుంది. ఇక మనం ప్రొసెసర్ అయితే సెలెక్ట్ చేసాం కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం మదర్ బోర్డు కనుక చూసుకుంటే ఇక్కడ మదర్ బోర్డు వచ్చేసి నేను MSI వాళ్ళది A Pro Max మదర్ బోర్డుని అయితే సెలెక్ట్ చేసా ఫ్రెండ్స్. ఇది A320M మదర్ బోర్డు. ఇది వచ్చేసి మనకు M.2 సపోర్ట్ కూడా ఉంది. అలాగే దీంట్లో మీకు 2 RAM స్లాట్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక నార్మల్గానే ఒక గ్రాఫిక్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది, PCI స్లాట్. ఇక దీంట్లో వచ్చేసి మీకు పోర్ట్స్ అంటారా, ఇక నార్మల్గా USB పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు 6 USB పోర్ట్స్ అయితే ఉంటాయి. అలాగే ఒక ఇంటర్నెట్ పోర్టు, అలాగే HDMI పోర్టు, అలాగే VGA పోర్ట్ ఒకటి ఉంటుంది. అలాగే మీకు కీబోర్డ్ అండ్ మౌస్కి కూడా ఒక పోర్ట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఈ మదర్ బోర్డు కూడా మనకు బడ్జెట్లో ది బెస్ట్ మదర్ బోర్డ్ అని చెప్పొచ్చు. ఇక దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే మీకు 4,000 వరకు దీని యొక్క ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ అమెజాన్లో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ర్యామ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ ర్యామ్ వచ్చేసి నేను XPG వాళ్ళది అడాటా DDR4 8GB సింగిల్ ర్యామ్ స్టిక్ అయితే యూజ్ చేసా ఫ్రెండ్స్. ఇక నేను సింగిల్ ర్యామ్ స్టిక్ యూజ్ చేయడానికి గల కారణం వచ్చేసి మన యొక్క బడ్జెట్ అని చెప్పొచ్చు. బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి నేను సింగిలే తీసుకునే. లేదు మేము ఇంకొద్ది ఎఫోర్డ్ చేయగలం అనుకుంటున్నారనుకోండి, అప్పుడు మీరు డ్యూయల్ ర్యామ్ స్టిక్ తీసుకోండి. అది కూడా 8GB 16GB ఇక పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు మన పీసీ బిల్డ్కి వచ్చేసరికి. లేదంటే మీరు ఫ్యూచర్లో కావాలన్నా కూడా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ర్యామ్ స్పీడ్ కనుక చూసుకుంటే 3200 MHz దీని యొక్క స్పీడ్ అనేది ఉంటుంది. ఇక దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు 3,899 రూపాయలు దీని యొక్క ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకు ఒక పర్ఫెక్ట్ ర్యామ్ అని చెప్పొచ్చు ఈ పీసీ బిల్డ్కి వచ్చేసరికి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము స్టోరేజ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇక్కడ స్టోరేజ్ వచ్చేసి నేను నార్మల్గానే SSD అయితే సజెస్ట్ చేస్తూ ఉంటా. కాకపోతే మనం బిల్డ్ చేసేది గేమింగ్ పీసీ కాబట్టి మనకు స్టోరేజ్ ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను హార్డ్ డిస్క్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇది మనకు 1 TB
టెరాబైట్ అనుకోండి తక్కువ ప్రైస్కి వస్తుంది. అదే SSD 1 టెరాబైట్ అంటే అప్పుడు మనము వేలు పెట్టాల్సింది వస్తుంది. అంత అమౌంట్ మనకి ఎందుకు అనేసి నేను తక్కువ బడ్జెట్లోనే సెలెక్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను మీకు వెస్టర్న్ డిజిటల్ వాళ్ళది 1 టెరాబైట్ హార్డ్ డిస్క్ అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. దీని యొక్క ఆర్పిఎం కనుక చూసుకుంటే 7200 ఆర్పిఎం అయితే ఉంటుంది ఈ యొక్క హార్డ్ డిస్క్ వచ్చేసి. ఇక దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు 3399 రూపాయలు అయితే పడుతుంది. ఇది కూడా మీకు అమెజాన్లో దొరుకుతుంది. వీటి యొక్క లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఇవన్నీ పార్ట్స్ కూడా పర్చేస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం SMP గురించి మాట్లాడుకోవాలి. SMP వచ్చేసి నేను యాంటెక్ వాళ్ళది ఆటమ్ V450 SMP అయితే సెలెక్ట్ చేసే ఫ్రెండ్స్. ఇది మనకు 450 వాట్స్ SMP మనకు సరిపోతుంది 450 వాట్స్ SMP. అయితే ఇది వచ్చేసి మనకు బ్రేడెడ్ కేబుల్స్తో అయితే రాదు, నార్మల్ కేబుల్స్తోనే వస్తుంది. నార్మల్ కేబుల్స్ అయినా కూడా ఏం పర్వాలేదు, దాంట్లో ఏం మనం మైనస్ పాయింట్స్ ఏం లేవు, పర్వాలేదు, మంచి SMP ఇది కూడా. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 2100 వరకు దీని యొక్క ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక మనము అన్ని పార్ట్స్ గురించి మాట్లాడుకున్నట్టేనా ఇక్కడ ఏదో మిస్ అవుతుంది బా. ఏం మిస్ అవుతుంది? ఓకే, ర్యాము, మదర్ బోర్డు, ప్రొసెసరు, స్టోరేజ్, యా ఇవన్నీ పెట్టేకి మనకు ఒక క్యాబినెట్ కావాలి కదా, అదైతేనే మనం మర్చిపోయాము. ఇక క్యాబినెట్ వచ్చేసి ఇది మీ ఒపీనియన్ ఫ్రెండ్స్, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు నచ్చిన క్యాబినెట్ మీకు నచ్చాలని రూల్ ఏం లేదు కదా, మీకు ఏది నచ్చితే అదే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నాకు నచ్చిన క్యాబినెట్ వచ్చేసి జిబ్రానిక్ వాళ్ళది జెబ్ డామ్స్టర్ గేమింగ్ PC క్యాబినెట్ అయితే సెలెక్ట్ చేసా. ఇది మన సైడ్ టెంపర్ గ్లాస్తో వస్తుంది. అలాగే టాప్ బాటమ్ మ్యాగ్నెటిక్ డస్ట్ రిమూవల్ షీట్స్ అయితే ఉంటాయి. అలాగే ఇక మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి సింగిల్ 120mm ఫ్యాన్ వస్తుంది. అది కూడా మీకు RGB ఫ్యాన్ అయితే వస్తుంది. సింగిల్ ఫ్యానే దీంట్లో ఉండేది. మీరు మేబీ ఫ్యూచర్లో కావాలంటే ఇంకా ఎక్స్ట్రాగా ఫ్యాన్స్ అయితే ఇంక్లూడ్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ క్యాబినెట్లో వచ్చేసరికి. ఇక దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు 2800 2900 ఈ బడ్జెట్లో ఈ క్యాబినెట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అయితే నేను వీటి యొక్క లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చేసి మీకు టోటల్ PC బిల్డ్ అయితే చెప్పేశాను. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మానిటర్ అలాగే కీబోర్డ్ అండ్ మౌస్ గురించి. ఇక్కడ మానిటర్ వచ్చేసి నేను జెబ్స్టార్ అనే కంపెనీని అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది మనకు సేమ్ ఈక్వల్గా జిబ్రానిక్స్ మానిటర్స్ మాదిరిగానే ఉంటాయి ఇవి చూడడానికి. ఈ మానిటర్ వచ్చేసి 90 ఇంచెస్ HD డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా మనకు LED ప్యానల్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. మనం ఈ బడ్జెట్లో చూసుకుంటే అన్ని కూడా మీకు VGA ప్యానల్తో వస్తుంది, ఇది మాత్రమే మీకు LED ప్యానల్తో వస్తుంది అనమాట. ఇది కూడా మీకు 90 ఇంచెస్ HD డిస్ప్లే. దీంట్లో మీకు HDMI పోర్ట్ ఉంటుంది, అలాగే మీకు VGA పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి మానిటర్ అని చెప్పొచ్చు. అయితే మీరు హెవీగా అయితే ఎక్స్పెక్ట్ చేసుకోకండి, కాకపోతే పర్వాలేదు, ఒక మంచి మానిటరే ఇది కూడా. దీని యొక్క ప్రైస్ కనుక చూసుకుంటే మీకు 5398 రూపాయలు దీని యొక్క ప్రైస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఆన్లైన్లో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం కీబోర్డ్ అండ్ మౌస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. ఇక్కడ కీబోర్డ్ అండ్ మౌస్ వచ్చేసి కూడా నేను ఒక మంచి కీబోర్డ్ అండ్ మౌసే సెలెక్ట్ చేశాను. మన యొక్క గేమింగ్ థీమ్కి సెలెక్ట్ కావాలనేసి జిబ్రానిక్స్ వాళ్ళది ట్రాన్స్ఫార్మర్ ఎడిషన్ అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది మనకు గేమింగ్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో అనమాట. అయితే ఇది బ్లూటూత్ అయితే కాదు, మీకు వైర్డ్ USB కేబుల్ అంటే బ్రేడెడ్ కేబుల్తో వస్తుంది. కేబుల్ అనేది మీకు చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది, మీకు ఎటువంటి డ్యామేజ్ కాకోకుండా అయితే ఉంటుంది. కాకపోతే మనకు బ్లూటూత్ ఉండింటే కొద్దిగా బెటర్గా ఉండిండు, లేదా నేను పర్వాలేదు, ఇంకేం చేస్తాం, మన బడ్జెట్లో కాంప్రమైజ్ కావాలి కాబట్టి కొన్ని విషయాల దగ్గర కాంప్రమైజ్ అయితే కావాలి మన బడ్జెట్ కోసం. ఇక దీని ప్రైస్ కనుక చూసుకుంటే 1299 రూపాయలు దీని ప్రైస్ అయితే పడుతుంది. ఇవి కూడా ఒక మంచి కాంబో అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది మనకు RGB లైట్స్తో కూడా వస్తుంది ఈ కీబోర్డ్ అండ్ మౌస్ వచ్చేసరికి. అయితే ఇవే ఫ్రెండ్స్ మనం యూజ్ చేసే PC యొక్క పార్ట్స్ వచ్చేసరికి ఇదే మనకు ఫుల్ సెటప్ అనమాట. ఇక మీకు ఏమైనా ఉంటాయి కదా ఎక్స్ట్రా గేర్ అంటే హెడ్ ఫోన్స్ కానీ అలాగే వైఫై అడాప్టర్స్, ఇవన్నీ కూడా మీకు నార్మల్ కానీ మీరు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేముండదు అనుకోండి, మీకు ఒక 1000 రూపీస్ 500 కాస్ట్ పెడితే వచ్చేస్తాయి అవన్నీ కూడా. అయితే ఫ్రెండ్స్ నేను మీకు 33,000 లోపు ఒక మంచి గేమింగ్ PC ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. అయితే ఇప్పుడు నేను చెప్పిన అన్ని పార్ట్స్ యొక్క లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అవన్నీ కూడా పర్చేస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే నన్ను ఖచ్చితంగా మీరు సపోర్ట్ అయితే చేయాలి. మనకి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన యొక్క PC లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.